అంతేకాదు అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఏదైతే అమెరికా ఇంతకు ముందు ఇరాన్ పైన విధించిన శాంక్షన్స్ ఉన్నాయో వాటి వల్ల ఇరాన్ దగ్గర ఎవరు చమురు కొనుక్కోవట్లేదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చితికిపోయిందనమాట. ఈ టైంలో ఇరాన్ చెప్పిన మాట వినాలని చెప్పి, అంతేకాదు ఇరాన్ ప్రస్తుతానికి ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉందో దానికి సంబంధించి అసలు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారన్న డౌట్తో చాలా మంది ఉన్నారనమాట. అసలు ఇరాన్ ఇంత న్యూక్లియర్ ప్లాన్ ఎందుకు ముందుకెళ్తుంది అనే దాని మీద కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ టైంలో అమెరికా ఇరాన్ పైన చాలా పెద్ద, అంటే గత కొన్ని మాసాల క్రితం అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. కొన్ని న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, ఇరాన్ యొక్క కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ కావచ్చు, అమెరికా వాటిని అటాక్ చేసింది అనమాట. అయితే ప్రస్తుతం ఇరాన్ ఇంకా కూడా అమెరికాని బెదిరిస్తూనే ఉంది. అంతేకాదు ఇరాన్ సంబంధించి ఆయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్లో అన్రెస్ట్కి, ఇరాన్లో రాజకీయ అనిశ్చితికి డొనాల్డ్ ట్రంపే కారణం అని చెప్పి ఆయన భావిస్తూ డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరిక చేశారు. ఒకవేళ కనుక యుద్ధం మొదలవుతే ప్రపంచం కూడా నాశనం అయిపోద్ది, పెద్ద యుద్ధం వచ్చిందని చెప్పి. అయితే డొనాల్డ్ ట్రంప్ అలాంటి బెదిరింపులకి నేను అస్సలు భయపడను, 2 రోజుల్లో నువ్వు నిజమో నేను నిజమో తేల్చేసుకుందాం, నీ మాట నిజమవుద్దో నా మాట నిజమవుద్దో అని చెప్పి ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు.